నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రావణ వైభవం శీర్షికన శ్రావణ శుక్ల సప్తమి తిథికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, శ్రావణ బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని శీతలా సప్తమి అనే పేరుతో పిలుస్తారని స్కాంద పురాణంలో చెప్పడం జరిగింది. ఈ శీతలా సప్తమి సందర్భంగా శీతలాదేవిని ఆరాధన చేయాలి. శీతలాదేవిని ఆరాధన చేయాలని భావించేవాళ్ళు గృహంలో పూజా మందిరంలో తమలపాకు మీద తడిగంధంతో గుండ్రంగా ఒక రూపును గీసి ఆ రూపును సాక్షాత్తు శీతలాదేవి స్వరూపంగా భావించుకుంటూ ఓం శీతలాదేవి అయి నమో నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ఆ తర్వాత దోసకాయ ముక్కలు దద్యోజనము శీతలాదేవికి నైవేద్యంగా సమర్పించాలి. శీతలా సప్తమి సందర్భంగా శీతలాదేవిని స్కాంద పురాణంలో చెప్పబడిన విధంగా ఇటువంటి ప్రత్యేకమైన విధి విధానాలతో ఆరాధన చేసినట్లయితే అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా శ్రావణ బుధవారం అంటే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన వారము కాబట్టి విష్ణుమూర్తి అనుగ్రహం కోసం ప్రత్యేకమైన విధి విధానాలతో విష్ణువుని పూజించాలి. నరసింహ పురాణం ప్రకారం, నారద పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువుకి తెల్లగన్నేరు పూలు, నందివర్ధనం పూలు, తుమ్మి పూలు, జాజి పూలు అంటే ఎంతో ప్రియం. ఈ పుష్పాలతో విష్ణువుని పూజిస్తే విష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కానీ యథార్థానికి విష్ణుమూర్తికి ప్రీతికరమైన పుష్పాలంటే ఆయనకు ప్రీతిని కలిగింపజేసే గుణాలన్న సత్యాన్ని తెలుసుకోవాలి. అహింస ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః, శాంతి పుష్పం, తపఃపుష్పం, ధ్యాన పుష్పం తథైవచ, సత్యమష్టవిధం పుష్పం విష్ణోహ ప్రీతికరం భవేత్ అంటుంది శాస్త్రం. అంటే విష్ణువుని రకరకాల పుష్పాలతో పూజించడం మాత్రమే కాదు, విష్ణువుకు ప్రీతికరమైన గుణాలను అలవర్చుకొని విష్ణువుని పూజిస్తే ఆయన తొందరగా అనుగ్రహిస్తాడు. అందుకే అహింస, ఇంద్రియ నిగ్రహము, సర్వభూత దయ, క్షమాగుణము, శాంతి, తపస్సు, సత్యము ఇటువంటి లక్షణాలను మనలో ప్రచోదనం చేసుకోవాలి. దానివల్ల విష్ణు కృపకు సులభంగా పాత్రలు కావచ్చు. శ్రావణ బుధవారం సందర్భంగా ఈ లక్షణాలను అలవర్చుకుంటూ విష్ణుమూర్తికి ప్రీతికరమైన పుష్పాలతో పూజ చేయండి. శీతలా సప్తమి సందర్భంగా శీతలాదేవిని పూజించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపటి శ్రావణ వైభవం శీర్షికన శ్రావణ శుక్ల అష్టమి తిథి సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో, శ్రావణ మాసంలో వచ్చే గురువారం సందర్భంగా ఎటువంటి వ్రతాలు ఆచరిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో పరిశీలిద్దాం. నమస్కారం. స్వామి శరీరం నీలం, ఆయన నుంచి వచ్చేవి తెల్లని కాంతులు. అంటే వెన్నెల ఎంత హాయిగా శాంతంగా ఉంటుందో ఆ శరీరం నుంచి అంత శుద్ధ సత్వ కాంతులు వెజ్జలు పుడుతున్నాయి. కానీ శరీర వర్ణము నీలం. అరే ఎక్కడే నీలం వస్తువు తెల్లని కాంతులు ఇస్తున్నాడు, మావాడు ఇస్తున్నాడు. అక్కడ ఆ తెల్లని కాంతులు శుద్ధ సత్వ ప్రకాశం, ఆయన స్వరూపం నీలం. అందుకే నీలిచంద్రుడయ్యా అన్నారు ఇక్కడ అంటున్నారు నారాయణ భట్టాత్రి. నిశామయే నీల నిశాకరం కదా, నీల నిశాకరం. ఆ నీలచంద్రుడిని ఎప్పుడు చూస్తానో ఎంత అద్భుతంగా వివరిస్తున్నారు. ఆ నీలచంద్రుడు పూర్ణోదయం, పరిపూర్ణ కళలతో అక్కడ ఉదయించి గోచరిస్తున్నాడు స్వామి. ఆ దివ్యమైన కృష్ణచంద్రోదయ సమయంలో ఆ స్వామిని చూసిన వెంటనే విస్మయోత్ఫుల్ల విలోచనో హరిం సుతం విలోక్య ఆనకదుందిభిస్తదా. విస్మయ ఉత్ఫుల్ల విలోచన. పిల్లాడు పుడతాడంటే ఇదివరకు సంతానాలను చాలామందిని చూశాడుగా, అలాగో పిల్లాడు పుడతాడు అనుకున్నాడు. కానీ చూస్తే ఈ రూపం ఆవిర్భవించింది ఇక్కడ. అది గర్భంలోంచి వచ్చిందా? మళ్ళీ లేదు, అక్కడ అలా ప్రత్యక్షమైందంతే. ఇక్కడ దానితో విస్మయం ఏర్పడి విస్మయం వల్ల మరింత కళ్ళు తెరుచుకున్న వసుదేవునికి. అలా కళ్ళు తెరుచుకుని ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. ఎవరు? ఆనకదుందుభి. మాట చక్కగా వేశారు. వసుదేవుడికున్న పేరు, మరొక పేరు ఆనకదుందుభి అని. ఇక్కడ ఇది మంచి పేరండి, ఆనకదుందుభి. 2 పేర్లు వచ్చాయి. ఎందుకు ఆ పేరు వేశారంటే ఈయన పవిత్రుడు అని చెప్పడం కోసం. కృష్ణుణ్ణి కన్నవాడిగా ఉన్నాడంటే కన్నవాడిగా సరిగ్గా సరిపోయిందండి. కన్నాడైన కన్న తల్లి కన్న తండ్రి అంటాం. నిజానికి కన్న తల్లి కన్న తండ్రి వాళ్ళే. మొట్టమొదట కన్నవారు, చూసినవారు, అదే అర్థం. ఇక్కడ మొదట చూశారు. ఆ రూపం ఎలా కనబడుతుంది? ఇలాంటి శిశువుని తను కన్నాడు అంటే అతడు ఆనకదుందుభి కావాలన్నాడు.
ఆనకదుందుభి అంటే ఇతను పుట్టినప్పుడు, అంటే వసుదేవుడు పుట్టినప్పుడు దేవదుందువులు మారుమరుగైట. అంటే ఉత్తముడు పుణ్యాత్ముడు పుట్టినప్పుడు దేవతలు ఉత్సాహపడతారు. ఆ ఉత్సాహం దుందుభినాదంతో చూపించారు. కానీ ఎవరు పుట్టినప్పుడు దేవతలు దుందుబులు మారుమరుగయ్యాయో వాడు పేరు వసుదేవుడు. అందుకు ఆనకదుందుభి అని పేరు ఆయనకి. అలాంటి పుణ్యచరిత్రుడు గనకనే చూడగలిగాడని మనం స్ఫురింపజేయడం కోసం ఆనకదుందుబు అనే పదం వాడాడు వ్యాసదేవుడు. ఎక్కడ ఏ పదం ఎందుకు పెడతారో తెలియాలి కదా. అలా ఆనకదుందుబు మురిసిపోయి కృష్ణావతారోత్సవ సంభ్రము స్పృశత్. ఈ ఘట్టానికి పేరుందండి, కృష్ణావతారోత్సవం. కృష్ణావతారోత్సవ సంభ్రము స్పృశత్ ముదా విజేభ్యోయుతమాప్లుతో గవాం. అప్పుడు ఆయనకి పుట్టిన వెంటనే పురుటిమేలు ఉంటుంది కదండి. అందుకే మనసారా ఆయన అనేక మంది గోదానములు చేసినట్లుగా సంకల్పం చేసుకున్నాడు. ఇక్కడ ఉత్సాహపరితుడై పైగా ఎత్తుకుని ముద్దాడేటట్టున్నాడా, చేతులు దోయిలించి నమస్కరించేటట్టుంది రూపం. కనుక నా పిల్లాడే అని మురిసిపోవడానికి లేదు, భగవంతుడే అని దండం పెడుతున్నట్ట. అని కృతధీకృతాంజలి. మొత్తం ఆ పరిసరాలంటి తన కాంతితో నింపేస్తున్నాడు. సూతికా గృహం విరోచయంతం స్వరోచిషా. అది సూతికా గృహం అయిపోయిందండి, చెరసాల పురుటిళ్ళు అయిపోయింది. ఆ పురుటింటిని తన మేని వెలుగులతో ప్రకాశింపజేస్తున్న స్వామిని చూసి గతభీహి. ఏదైనా లోపల కంసాభయం మొదలైన శంకలుంటే కృష్ణదర్శనంతో అది పోయింది. ప్రభావ విత్, భగవాని ప్రభావం తెలిసిన వాడై వసుదేవుడు బుద్ధిని ఏకాగ్రం చేసి రెండు చేతులు దోయలించి కృతధీకృతాంజలి. బుద్ధిని ఏకాగ్రపరిచి చేతులు దోజలించి స్వామిని స్తుతిస్తున్నాడు. వసుదేవకృత కృష్ణస్థుతి. విదితోసి భవాన్ సాక్షాత్ పురుష ప్రకృతే పరః కేవలానుభవానంద స్వరూప సర్వబుద్ధి దృక్. ఏ ఉపనిషద్వాక్యాలకు తీసిపోతాయండి ఈ శ్లోకాలు. స్వామి నువ్వెవరో నాకు తెలిసింది. మొట్టమొదటి మాట విదిత. నువ్వు తెలియబడ్డావయ్యా, నాకు నువ్వు తెలిసింది. నువ్వెవరివి? సాక్షాత్ పురుష, నేరుగా వచ్చినటువంటి పరమపురుషుడువు. పరమపురుషుడు నువ్వు ఎవరివి? జీవుడి కంటే ప్రకృతి కంటే కూడా ఉత్కృష్టుడవు. అందుకే ప్రకృతే పరం, అటువంటి వాడువు నువ్వు. మరి నీ అసలు స్వరూపం ఏమిటి అంటే కేవల అనుభవ ఆనంద స్వరూప. కేవలం ఆనందమే అనుభవముగా కలిగిన చిన్మాత్రమైన సద్రూపుడువు నువ్వు. ఇంకేం కావాలి భగవతత్వం ఇంతకంటే? అది ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుందని చెప్పలేమయ్యా. సృష్టిలో దేన్నైనా బుద్ధికి అందిందా అని చెప్తాం, కానీ బుద్ధికి కూడా జ్ఞానం అనే చైతన్యాన్ని ఇచ్చి బుద్ధికి వెనక ఎవడున్నాడో వాడివి నువ్వు. కానీ బుద్ధికి కూడా సాక్షిగా ఉన్నటువంటి వాడెవడో ఆ తత్వమే నువ్వు. కనుక సర్వబుద్ధి దృక్, సర్వబుద్ధులకి కూడా సాక్షీభూతమైనటువంటి సాక్షి కేవలం నిర్గుణశ్చ అని ఉపనిషత్తులు చెప్పినటువంటి తత్వాన్ని నువ్వు. సయేవ, అటువంటి తత్వమే స్వప్రకృత్యా ఇదం సృష్ట్వా అగ్రే త్రిగుణాత్మకం. అటువంటి పరతత్వమే ఆదియందు ఈ జగత్తుని సృజించి, త్రిగుణాత్మకమైన జగత్తుని సృజించి తదనుత్వం హ్యప్రవిష్ట ప్రవిష్ట ఇవ భావ్యసే. ఆ జగత్తు యందు నువ్వు ప్రవేశిస్తున్నావు. ప్రవేశించడంతో జగత్తు చైతన్యవంతమే నడుస్తుంది. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శ్రావణ శుద్ధ సప్తమి, సూర్యునికి చాలా విశిష్టవంతమైన తిథిగా చెప్తాం. అందున శ్రావణ మాసంలో వచ్చింది కాబట్టి ఈనాడు సూర్యుడిని పూజ చేసి రవి ప్రీత్యర్థం 4.5 మూరల ఎరుపు రంగు నూలు వస్త్రాన్ని కూడాను దానంగా చేస్తే సూర్యగ్రహరీత్యా సంభవించే రుగ్మతల నుంచి బయటపడవచ్చు. అంటే ఎవరికైనా జాతకరీత్యా రవిగ్రహం బాగాలేనప్పుడు ఇటువంటి విశిష్టవంతమైన ప్రక్రియను ఈ యొక్క సప్తమి తిథి నాడు గనక, ఈ యొక్క శ్రావణ మాసంలో గనక ఆచరించినట్లయితే రవి యొక్క ప్రభావం ద్విగుణీకృతమై మీకు సంపూర్ణ ఆరోగ్యము, ఐశ్వర్యము కలుగుతాయి అంటోంది శాస్త్రం. అంతేకాకుండా ఈ రోజున సూర్యుడు నమస్కార ప్రియుడు కాబట్టి సూర్య నమస్కారాలు అనేటువంటివి ఆచరించటం వల్ల కూడాను విశిష్టవంతమైనటువంటి ప్రభావాలు వచ్చి తీరుతాయి.
సూర్య భగవాన్ని ఆరాధన చేయండి. సూర్య భగవానికి తర్పణాదులు నిర్వహించండి. ఆదిత్య హృదయ పారాయణ 3 సార్లు పఠించండి. ఇలా గనక చేసినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావం మీకు కలిగి తీరుతుంది అంటోంది ఇక్కడ ఉన్నటువంటి శ్రావణ శుద్ధ సప్తమి రీత్యా ఈ మాసంలో విశిష్టవంతమైనటువంటి ప్రభావం మనందరికీ కలగాలని చెప్పేసి కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. విరాటపర్వం చేస్తూ తిక్కన గారు ఒక మాట అంటారు. నీరజాకరములు నిష్ఠయి చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగంపు భ్రువనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగరగిన గట్టియనగా అతుల వేదత్రయలతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూలకందమనగా అఖిల జగముల కందెరయగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబునర్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అంటారు. ఆ సూర్యకిరణ స్పర్శకి పద్మం విచ్చుకుంటుంది. మీరు ఇంకా ఏది తీసుకొచ్చి దాని దగ్గర పెట్టండి, అది విచ్చుకోదు. విచ్చుకోనటువంటి పద్మం ఒక్క సూర్యకిరణ స్పర్శకి విచ్చుకుంటుంది. ఆ విచ్చుకునేటటువంటి ప్రక్రియని వికసనము అంటారు. లక్ష్మీదేవికే కాదు పద్మంతో సంబంధం. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే శ్రీ మహావిష్ణువుకి కూడా పద్మంతో సంబంధం. అందుకే అరినలిన గదా శంఖపాణిర్ముకుంద అని ఆయన చేతిలో పద్మం పట్టుకుంటాడు. విఘ్నేశ్వరుడు పద్మం పట్టుకుంటాడు. అందరూ పద్మం పట్టుకుంటారు. పద్మ సంబంధం ఉంటుంది. విశేషించి లక్ష్మీదేవికి మరీ ఎక్కువ ఉంటుంది. ఏమిటి ఆ పద్మ సంబంధం అంటే పద్మమునకు 5 లక్షణములు ఉంటాయి. ఇది కొంచెం జాగ్రత్తగా పట్టుకోవలసినటువంటి గంభీరమైన విషయం. శబ్ద, స్పర్శ, రస, రూప, గంధ తన్మాత్రలు అంటారు వీటిని. ఈ 5 దేని యందు ఉంటాయి అంటే పద్మమునందు ఉంటాయి. స్పర్శ ఎప్పుడైనా ఏదైనా చాలా మృదువుగా ఉంటుంది. అంటే ముట్టుకోవాలనిపించేది ఏది అంటే పువ్వు. అలా వెళ్ళిపోతుంటే రంగురంగుల పువ్వులు కనపడ్డాయనుకోండి, ఓ పువ్వుని ఇలా చేత్తో పట్టుకోవాలి అంటే స్పృశించాలి అంటే ఉత్సాహంగా ఉంటుంది. దాని యందు అంతటి కోమలత్వం ఉంటుంది, అంత అందమైన అమరిక ఉంటుంది. అందుకని స్పర్శ పువ్వుకుంటుంది. అలాగే రస దాని యందు తేనె ఉంటుంది. ఏ పువ్వు అయినా సరే ఆ పువ్వులో తేనె నిబిడీకృతమై ఉంటుంది. ఈశ్వరుడు అంత అందంగా ఏర్పాటు చేస్తాడు. బురదలో పుట్టినటువంటి తామర పువ్వులో తేనె ఉన్నా ఆ బురదలోనే ఉన్నటువంటి చాపకి, కప్పకి, పీతకి, నత్తకి ఎప్పటికీ తామర పువ్వులో ఉన్న తేనె అర్థం కాదు. ఆ తేనె ఎవరికి అర్థం అవుతుంది అంటే పక్కన అరణ్యంలో విహరించేటటువంటి తుమ్మెదకొక్కదానికే అర్థం అవుతుంది. ఆ తుమ్మెద ఎగిరి వచ్చి ఈ పద్మం మీద వ్రాలి ఆ పద్మంలో ఉండేటటువంటి మకరందాన్ని త్రాగుతుంది. ఈ పద్మంలో రస అంటే రుచి, తేనె ఉంటుంది. అందుకని స్పర్శ, రస, రూప అద్భుతమైనటువంటి రూపానికి ప్రతీక ఏది అంటే పువ్వే. మిగిలినటువంటివి లోకంలో అందరికీ నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. కానీ పువ్వు నచ్చలేదు అన్నవాడు లోకంలో ఉండడు. ఏదో తెల్లటి పువ్వు నాకు నచ్చదండి అన్నవాడు ఉంటాడేమో, కానీ అసలు పువ్వే నచ్చదండి అన్నవాడు ఉండడు. రూపము అంటే పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వందకు అందరినీ ఆకర్షించగలిగినటువంటి కంటికి అత్యంత ఉత్ప్రేరకమైనటువంటి రూపాన్ని పొంది ఉండేది ఏది అంటే పుష్పం, పద్మం. కాబట్టి దాని యందు స్పర్శ, రస, రూప, గంధ పువ్వు యందు గొప్ప సువాసన ఉంటుంది. అందున విశేషించి పద్మమునందు ఆ సౌరభం చాలా ఎక్కువగా ఉంటుంది. అది కూడా ఏదో పెద్ద గుబాళించేసినటువంటి సువాసన కాదు, చాలా మందంగా. మీరు ఇలా ముఖాన్ని దగ్గరగా పెట్టి వాసన చూస్తే అది తెలుస్తుంది. దాని రూపం కూడా అంత అందంగా ఉంటుంది. మిగిలిన పువ్వుల కన్నా తామర పువ్వు యొక్క అందం, తామర పువ్వు యొక్క అమరిక వేరు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సహస్ర
విశ్వశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6 గంటల 3 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 36 నిమిషాలకు. తిథి సప్తమి రాత్రి 7 గంటల 22 నిమిషాల వరకు. నక్షత్రం స్వాతి ఉదయం 6 గంటల 47 నిమిషాల వరకు. వర్జం మధ్యాహ్నం 12 గంటల 56 నిమిషాల నుంచి 2 గంటల 41 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 54 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 11 గంటల 28 నిమిషాల నుంచి 1 గంట 14 నిమిషాల వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టగోగ్రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం ప్రదోషం, అలాగే బుధవారం కాబట్టి హయగ్రీవునికి పూజ చేసుకుని పాయసం నివేదన చేసి, పెసలతో చేసిన పాయసం నివేదన చేసి ప్రసాదం పిల్లలతో తినిపించడం ద్వారా వాళ్ళలో జ్ఞాపక శక్తి, రోగ నిరోధక శక్తి మొదలైనవి వృద్ధి చెందుతాయి. అలాగని రామాయణంలో మొదటిసారిగా దాని పేరు బాలరామాయణం అని అంటారు. అది పారాయణ చేయించడం ద్వారా పిల్లల్లో సద్బుద్ధులు ఏర్పడతాయి. అలాగని ఈరోజు ప్రదోషం ఉంది. సూర్యాస్తమయం నుంచి 1:12 నిమిషాల సమయంలో పెసల కేజీంపావుతో పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా బుధగ్రహ దోషాలన్నీ నివారించబడతాయి. నేటి ఆణిముత్యాలు. మానవత్వం అంటే విడిగా ఎక్కడో లేదు, మనలోనే ఉంది. నీలో, నాలో, మనందరిలో. అలా తెలుసుకున్న మనిషి మహాత్ముడవుతాడు. ధర్మానికి విరుద్ధంగా ఆలోచించే దీనుడు, పాపాత్ముడైన వ్యక్తి ఉత్తమ లోకాలను పొందలేడు. ప్రమాణాలను తిరస్కరించేవాడు నరకాన్ని పొందుతాడు. వేదశాస్త్రాల్లో చెప్పబడిన అర్థాన్ని నిందించేవాడు, కామలోభాలను కోరుకునేవాడు నరకలోకానికి వెళతాడు. యస్తు నిత్యం కృతమతి ధర్మవేవాభిపద్యతే అశంకమానః కళ్యాణి సోముత్రానంత్యమశ్నుతే. ఓ కళ్యాణి, నిశ్చయ బుద్ధితో ఎల్లప్పుడూ ధర్మాన్ని సందేహించకుండా ఆచరించేవాడే పరలోకంలో అనంత సుఖాన్ని పొందుతాడు. అంటే పరమాత్మ ప్రాప్తిని పొందుతాడు. అది నిజమైనటువంటి లోకం. మనకు ఇక్కడ ఇంతే కాలం, ఇంతే మనకు చిన్నది కనుక ధర్మ ప్రమాణాన్ని ఉల్లంఘించకూడదు. ఎక్కువ కాలం ఎక్కడుంటామో దానికి మనం సరిపోవాలి, కానీ తక్కువ కాలం ఉండే చోట ఎక్కువ మనము ఆచరించాల్సిన పని లేదు. జాగ్రత్తగా ఉండాలి. ధర్మాన్ని పాలించకుండా సర్వశాస్త్రాలను అతిక్రమించేవాడు ఎన్ని జన్మలెత్తినా సుఖాన్ని పొందలేడు. యస్య నార్షం ప్రమాణం స్యాత్, యస్య నార్షం ప్రమాణం స్యాత్ శిష్టాచారశ్చ భావిని నవైతస్య పరో లోకః, నవైతస్య పరో లోకః నాయమస్తితి నిశ్చయః, నాయమస్తితి నిశ్చయః. ఓ ద్రౌపది, ఋషి వచనాన్ని, శిష్టుల ఆచారాన్ని ప్రమాణంగా అంగీకరించిన వాడికి ఇహపరలోకాలు రెండూ లేవు. ఇది సత్యం.
కనుక ఋషులు శిష్టులు చెప్పినది ఆచరించినది పురాతనమైనదైన ధర్మాన్ని శంకించకూడదు. సముద్రం యొక్క ఆవలి ఒడ్డుకు చేరాలనుకునే వర్తకుడిని నావ తరింపచేసినట్లుగా స్వర్గం చేరాలనుకునే వారికి ధర్మమే నావ అయి ఉంది. అంటే ధర్మం వదిలి నరకాన్ని నేను ఎప్పుడు యోచన చేయను కదా అని అర్థం. ఇక్కడ ఎవరైనా నరకానికి పోతారా? నరకం కావాలనుకుంటారా? ఏది ధర్మమో ఏది ధర్మం లేదో నాకు తెలుసు అనే విధంగా చెప్తున్నాడు. ధర్మాత్ములు ఆచరించిన ధర్మము ప్రయోజనం లేదని అయితే ఈ సమస్త జగత్తు కూడా అంధకారంలో మునిగిపోతుంది కదా. ధర్మం ప్రయోజనాన్ని కలిగించకపోతే ధర్మాత్ములు మోక్షాన్ని పొందలేరు, విద్యలను అభ్యసించరు, ఎలాంటి ప్రయత్నము చేయరు, కేవలం పశువుల్లాగా జీవితాన్ని గడుపుతారు. తపస్సు, బ్రహ్మచర్యం, యజ్ఞం, స్వాధ్యాయం, దానం, రుజువర్తనం ఇవన్నీ ప్రయోజనం లేనివైతే శ్రేష్ఠుడైన వాడు ధర్మాన్ని ఆచరించడు కదా. ధర్మ సంబంధమైన ఫలాలు ప్రయోజనాన్ని కలిగించకపోతే ఋషులు, దేవతలు, గంధర్వులు, అసురులు, రాక్షసులు ధర్మాన్ని ఎందుకు ఆచరిస్తారు? ఆచరించరు కదా. ఫలదం త్విహ విజ్ఞాయ దాతారం శ్రేయసి ధ్రువం ధర్మం తే వ్యచరన్ కృష్ణే ధర్మం తే వ్యచరన్ కృష్ణే తద్ధి శ్రేయస్ సనాతనం తద్ధి శ్రేయస్ సనాతనం. కనుక ఓ ద్రౌపది, ధర్మఫలాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడేనని ఋషులకు తెలుసు. కనుకనే వారు ధర్మాన్ని ఆచరించారు. ధర్మమే సనాతన శ్రేయస్సు ఉంది. ఇది సత్యం. ధర్మము నిష్ఫలం కాదు, ప్రయోజనం లేనిది కాదు. అలాగే అధర్మం కూడా ప్రయోజనం లేనిది కాదు. ధర్మానికి తగిన ఫలం ఉంది, అధర్మానికి తగిన ఫలం ఉంది. విద్యలకు ఫలము లభిస్తుంది, తపస్సుకు ఫలము లభిస్తుంది అని కనిపిస్తూనే ఉన్నాయి కదా. ఒకసారి నీ జన్మ వృత్తాంతాన్ని గుర్తు చేసుకో. నీ సోదరుడైన దృష్టద్యుమ్నుడు పుట్టుకను కూడా గుర్తు చేసుకో. మీరు తపఫలంతోనే జన్మించారు. అర్థం కావటానికి నీకు ఈ ఉదాహరణ చాలు, చెప్తున్నాను విను. కర్మణాం ఫలమాప్నోతి ధీరోల్పేనాపి తుష్యతి ధీరోల్పేనాపి తుష్యతి. ధీరుడైన వాడు కర్మఫలాన్ని పొందుతాడు. ఆ ఫలం అతి స్వల్పమైనా సంతోషిస్తాడు. బుద్ధిహీనులైన వారు ఎక్కువ ఫలాన్ని పొందినా కూడా సంతోషాన్ని పొందలేరు. ఫలాన్ని పొంది కూడా సంతోషం పొందలేరు బుద్ధిహీనంగా ఉండేవాళ్ళు. అటువంటి వారికి ధర్మం వల్ల పరలోకంలో కొంచెం కూడా సుఖం లభించదు, తృప్తి లేదు వాళ్ళకు. సత్కర్మల వల్ల కలిగేటువంటి ఫలాలు, పాపకర్మల వల్ల కలిగే ఫలాలు అన్నీ దేవరహస్యాలని తెలుసుకో. ఈ దేవరహస్యాలను సాధారణ మానవులు తెలుసుకోలేక మోహితులవుతూ ఉంటారు. ఈ మోహంలో పడ్డవారు 1000 కల్పాలు గడిచినా కూడా శాశ్వత సుఖాన్ని పొందలేరు, దేవతల మాయను తెలుసుకోలేరు. ఆశను విడిచిన వారు, నియమంగా ఆహారాన్ని తీసుకునేవారు, తపస్సుతో పాపాలను పోగొట్టుకున్నవారు, ప్రసన్నమైన మనసులు కలవారు, ప్రసన్నమైనటువంటి మనసులు కలవారు అయిన విప్రులు మాత్రమే ఈ దేవరహస్యాలను తెలుసుకుంటారు. ఇప్పుడు నీకు ఒక మంచి మాట చెబుతున్నాను విను. నపలా దర్శనా ధర్మః నపలా దర్శనా ధర్మః శంకితవ్యో న దేవతాః శంకితవ్యో న దేవతాః యష్టవ్యం చ ప్రయత్నేన యష్టవ్యం చ ప్రయత్నేన దాతవ్యం చానసూయత దాతవ్యం చానసూయత. ధర్మఫలం తొందరగా కనిపించకపోతే అందుకు ధర్మాన్ని కానీ దేవతలను కానీ సందేహించకూడదు.
దోషదృష్టి లేకుండా ప్రయత్నం చేయాలి. యజ్ఞాలు దానాలు చేయాలి. అప్పుడు ధర్మఫలం తప్పకుండా లభిస్తుంది. ఇది ధర్మశాస్త్ర విధానం. ఈ విషయాన్నే బ్రహ్మ తన పుత్రులకు చెప్పాడు. ఈ విషయం కశ్యపుడికి తెలుసు. అందువల్ల నీ సందేహం మంచులాగా నశించుగాక. ధర్మము, ఈశ్వరుడు ఇవన్నీ సత్యమని నిశ్చయించుకో. ధర్మము, ఈశ్వరుడు ఇవన్నీ సత్యమని నిశ్చయించుకో. నాస్తిక బుద్ధిని విడిచిపెట్టు. ఈశ్వరం చాపి భూతానాం, ఈశ్వరం చాపి భూతానాం దాతారం మాచ వైక్షిప శిక్షస్వైనం నమస్వైనం మాతే భూత్ బుద్ధిరీదృశి, మాతే భూత్ బుద్ధిరీదృశి. ఈశ్వరుడు ప్రాణులను భరిస్తూ ఉంటాడు, పోషిస్తూ ఉంటాడు. కనుక ఈశ్వరుణ్ణి ఆక్షేపించకూడదు. ఈశ్వరుని అపేక్షించాలి మనము, కానీ ఆక్షేపించకూడదు, నిందించకూడదు. శాస్త్రం వల్ల, గురువుల వల్ల ఈశ్వరుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నించు, ఆయనకు నమస్కరించు. మళ్ళీ ఇటువంటి బుద్ధి నీకు కలగకుండా ఉండుగాక. ఓ ద్రౌపది, ఈశ్వర భక్తుడు మనిషి అయినా ఈశ్వరుడి అనుగ్రహం వల్ల దేవత అవుతాడు. కనుక ఉత్తమమైన దైవాన్ని ఇప్పటికీ కూడా అవహేళన, ఎప్పుడెప్పటికీ కూడా నువ్వు అవహేళన చేయకు, ఎప్పటికీ చేయొద్దు, అవమానించకు అన్నాడు ధర్మరాజు. కృష్ణాయ పరమాత్మనే నమః. 32వ అధ్యాయం. ద్రౌపది ధర్మరాజుతో ఇలా అంది: ఓ కుంతీనందన, నేను ధర్మాన్ని అవమానించటం లేదు, నిందించటమూ లేదు. ఇక ప్రజలందరినీ పాలించే ఈశ్వరుడిని నేను ఎందుకు నిందిస్తాను? నిందించటం పాపమని నాకు తెలుసు. నేను మనస్సులో ఎంతో బాధపడుతూ ఉన్నాను, అందుకే ఇలా మాట్లాడుతున్నాను. నన్ను అర్థం చేసుకో. నా మనసులోని మాటలను నీకు ఇంకా చెప్పాలి, చెప్పవలసి ఉంది. కనుక ప్రశాంతంగా నా మాట విను. ఓ శత్రునాశన, బుద్ధిమంతుడైన మానవుడు శాస్త్రంలో చెప్పినట్లుగా ఆచరించాలి. స్థావరాలైన వృక్షము మొదలైన వాటికి కర్మ లేదు, కానీ ప్రజలందరూ కర్మహీనులుగా ఉండకూడదు, కర్మ చేయాలి. ఆవు దూడలు తల్లి దగ్గర పాలు త్రాగి చెట్టు నీడలో విశ్రమిస్తాయి. అలాగే జీవులన్నీ కర్మ చేస్తూనే జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాయి. చేతనులు, అందులో ప్రత్యేకించి మానవులు, కర్మ చేయటం ద్వారా ఇహలోక పరలోకాల్లో జీవితాన్ని కోరుకుంటూ ఉంటారు. ప్రాణులన్నీ కూడా తమ ఉన్నతిని కోరుకుంటూ ఉంటాయి. తాము చేసిన కర్మ ఫలితాలను ప్రత్యక్షంగా అనుభవిస్తూ ఉన్నాయి. ఇందుకు ఈ లోకమే సాక్షిగా ఉంది. నీటిలోని కొంగ తన ఆహారం కోసం నిరీక్షిస్తూ ఉన్నట్లుగా ప్రాణులన్నీ కూడా తమ తమ ఉన్నతిని, జీవితాన్ని ఆశ్రయించుకొని జీవిస్తున్నాయి కదా. చివరకు ధాత, విధాత కూడా సృష్టి కార్యంలో నిమగ్నమై ఉన్నారు. అకర్మణాం వైభూతానాం వృత్తిస్యాన్నహి కాచన, వృత్తిస్యాన్నహి కాచన తదేవాభిప్రపద్యేత, తదేవాభిప్రపద్యేత న విహన్యాత్ కదాచన, న విహన్యాత్ కదాచన. కర్మ చేయకపోతే ప్రాణులకు జీవితం లేదు. అందువల్ల ఎప్పుడూ కర్మను ఆశ్రయించుకొనే ఉండాలి, కర్మను విడిచిపెట్టరాదు. అందుచేత నీకు ధర్మమైన కర్మనే చెయ్యి, అది చెయ్యటానికి బాధపడకు. కర్మ నిన్ను ఎప్పుడూ అంటిపెట్టుకొని ఉండి రక్షిస్తూ ఉంటుంది. వేల కొద్ది మనుష్యుల్లో కర్మను ఎలా చెయ్యాలో బాగా తెలిసినవాడు ఒక్కడైనా ఉంటాడో లేదో చెప్పలేం. ధనవంతుడు ధనాన్ని వృద్ధి చేసుకోవటానికై, రక్షించుకోవటానికైనా కర్మ చేయవలసిందే కదా. సంపాదించకుండా తింటూ కూర్చుంటే హిమాలయ పర్వతం వంటి సంపద కూడా తరిగిపోతుంది కదా. ఉచ్ఛీదేరన్ ప్రజా సర్వాగా
న కుర్యః కర్మ చేద్భువి, న కుర్యః కర్మ చేద్భువి, తదాఖేత న వర్ధేరన్, తథాఖేత న వర్ధేరన్, కర్మ చేద ఫలం భవేత్. ఈ భూలోకంలోని ప్రజలు కర్మ చేయకుండా ఉంటే నశిస్తారు. కర్మ ప్రయోజనం కలదై ఉండాలి, లేకపోతే ప్రజలు అభివృద్ధి చెందరు. కొంతమంది ప్రయోజనం లేని కర్మలను చేస్తూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం కదా. కర్మ చేయకపోతే ప్రజలకు జీవితం ఉండదు. నాకు భాగ్యం ఉంది, అదృష్టం ఉంది అనే నమ్మకంతో మూర్ఖంగా ప్రవర్తిస్తూ కర్మ చెయ్యని వాడు నాకు ఎలాగైనా ఏదైనా లభిస్తుందిలే అని కర్మ చేయని వాడు ఇద్దరూ మూర్ఖులే అవుతారు కదా. అంటే కర్మ పట్ల బుద్ధి గలవాడినే అందరూ మెచ్చుకుంటారు. ప్రారబ్ధ కర్మ ఫలమైన అదృష్టాన్నే, హఠాత్తుగా లభించిన అదృష్టాన్నే నమ్ముతూ ఏ పని చేయకుండా సుఖంగా నిద్రపోయే బుద్ధిహీనుడు నీటిలోని మట్టికుండలాగా నశిస్తాడు. కాల్చనటువంటి మట్టికుండ పొడి పొడి అయిపోయి నశిస్తుంది. అలాగే బుద్ధిహీనుడు నశిస్తాడు. అలాగే సమర్థుడై ఉండి కూడా పెంకితనం వల్లనో దుర్బుద్ధి వలనో కర్మలను ఆచరించకుండా ఉంటే అతడు దుర్బలుడి అయి అనాథ అయి చిరకాలం జీవించలేడు. లోకంలో అకస్మాత్తుగా ఏ ప్రయత్నము లేకుండా ఎవడైనా ధనాన్ని పొందితే వాడిని హఠాత్తుగా ధనవంతుడు అయ్యాడు అని లోకులు అంటారు. అందుకోసం అతడు చేసిన ప్రయత్నం ఏదీ కనిపించదు. ఏదో చేశాడు ప్రయత్నాలు, కనిపించదు. ఓ కుంతీనందన, ఒక పురుషుడు ప్రారబ్ధవశాన లభించిన సంపదను అనుభవిస్తూ ఉంటే అది దేవుడిచ్చిందని భావిస్తారు. తాను చేసిన కర్మలను ఫలితంగా సంపదను పొందితే దాన్ని పురుష ప్రయత్నంతో సంపాదించుకున్నాడు అంటారు. ఇది మనకు లోకంలో కనిపిస్తూనే ఉంటుంది. సహజ సిద్ధంగా కర్మను ఆచరించడం వల్ల సంపద లభిస్తే మనకు ఆ సంపదను స్వాభావికమైనదిగా భావించాలి. ఇలా మానవుడు హఠాత్తుగా దైవవశాన పొందిన సంపదలను పూర్వం తాము చేసిన పుణ్యం వల్ల లభించింది అనుకోవాలి. పరమేశ్వరుడు కూడా మానవులకు వారి వారి పూర్వకర్మలను అనుసరించి సంపదలను కర్మఫలంగా అందిస్తాడు. ఒకసారి హఠాత్తుగా అందిస్తాడు, మరొకసారి దైవవశాన అందిస్తాడు. మానవుడు చేసే శుభాశుభ కర్మలను పూర్వకర్మ ఫలంగా భావించాలి. మానవుడి శరీరము ఈశ్వరుడికి సంబంధించిన కర్మలు ప్రవర్తించే సాధన వంటిది. ఈశ్వరుడు ఎలా ఆదేశిస్తే అలా మానవుడు కర్మను ఆచరిస్తాడు. ఓ కుంతీనందన, ఈశ్వరుడు అన్ని ప్రాణుల చేత ఆయా పనులు చేయిస్తూ ఉంటాడు, నిజమే. ముందుగా మనస్సుతో పొందవలసిన సంపదలను నిర్ణయించుకొని ఆ తర్వాత పని ద్వారా వాటిని పొందుతాడు. అందువల్ల పురుషుడు అందుకు కారణమవుతాడు. కర్మలను లెక్కించడం సాధ్యం కాదు. గృహాలు, నగరాలు మొదలైనవి పొందటానికి పురుషుడే కారణమై ఉన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.